జస్ప్రీత్ బూమ్రాస్త్రం. సో ఛాంపియన్స్ ట్రోఫీలో బూమ్రాస్త్రాన్ని రూల్ అవుట్ చేశారు. సో యాక్చువల్గా నిన్న మనం చేసిన వీడియోలో ఏం చెప్పుకున్నాం అంటే ఆల్రెడీ బెంగళూరులో స్కాన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎన్సీఏలో ఆల్రెడీ బూమ్రా ఫిజికల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేశాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్ అయిపోతాడు, రెడీ అయిపోతాడని మనందరం అనుకున్నాం. ఎందుకంటే మనకి న్యూస్ కూడా అలాగొచ్చింది. బట్ ఫైనల్గా నిన్న 12th డెడ్ లైన్ ఏదైతే ఉందో టీమ్ చేంజెస్కి, సో ఫైనల్గా టీమిండియా స్క్వాడ్ ఏంటి 15 మంది అనేది మనకి బయటకు వచ్చింది. సో అందులో జస్ప్రీత్ బుమ్రా లేడు. సో బుమ్రా ప్లేస్లో మనకి హర్షిత్ రాణాని తీసుకున్నారు. అలాగే ఇంకొక చేంజ్ కూడా జరిగింది టీమిండియాలో. అదేంటంటే మన యశస్వి జైస్వాల్ ఎవరైతే ఉన్నారో, సో యశస్వి జైస్వాల్ ప్లేస్లో మనకి ఒక బౌలర్ని తీసుకున్నారు. సో ఆ బౌలర్ ఇంకెవరో కాదు, మన వరుణ్ చక్రవర్తి. సో ఒక బ్యాట్స్మెన్కి స్పెషలిస్ట్ స్పిన్నర్ని రీప్లేస్మెంట్ ఏంటి అనేది ఇది ఒక డౌట్ ఉంది. సో సెలెక్టర్స్ ఏం ఆలోచించారో మనకు తెలీదు. నెక్స్ట్ అసలు జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు టీంలో లేడు కాబట్టి ఇది మన టీమిండియాకి పెద్ద దెబ్బే. అందరూ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వచ్చేస్తాడని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మనకి ఎన్సీఏలో ఆల్రెడీ ఫిజికల్ యాక్టివిటీ చేశాడు, ఇంకా రెడీగా ఉన్నాడు, ఓకే అని అనుకున్నాం. టీం బౌలింగ్ యూనిట్ వీక్గా ఉంది. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా మన టీమిండియాలో చేరితే బౌలింగ్ యూనిట్ని కొంచెం దగ్గరుండి నడిపిస్తాడు, అది ఇది అనుకున్నాం. బట్ ఇది చాలా అన్ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యశస్వి జైస్వాల్ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు యశస్వి జైస్వాల్ ప్లేస్లో. మనం ఒకవేళ వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తే ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు, అక్కడ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తీసుకొస్తారు అనుకున్నాం. బట్ ఒక బ్యాట్స్మెన్కి రీప్లేస్మెంట్గా వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. సో అక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మన టీ20లో 5 టీ20లో కలిపి వరుణ్ చక్రవర్తి 14 వికెట్స్ తీశాడు కాబట్టి, సో వరుణ్ చక్రవర్తికి ప్లేస్ ఇవ్వడంలో తప్పు లేదు. బట్ అక్కడ యశస్వి జైస్వాల్ నేను అనుకోవడం ఎందుకు తీసి పడేసి ఉంటారంటే, మొన్న అక్కడ వన్డే ఆడాడు, బట్ ఇంగ్లాండ్తో టచ్లో కనిపించలేదు. మేబీ నాకు తెలిసి కాన్ఫిడెన్స్గా లేరు. యశస్వి జైస్వాల్ మీద టీమిండియా మేనేజ్మెంట్కి కాన్ఫిడెంట్ లేదు. సో మేబీ అందుకు తీస్తుండొచ్చు. ఈసారి డిఫరెంట్గా 5 బౌలర్స్తో 5 స్పిన్నర్స్తో మనకి దుబాయ్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్తుంది. సో అక్కడ మనకు వచ్చి 3 బౌలింగ్ ఆల్రౌండర్స్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, 2 వచ్చి స్పెషలిస్ట్ స్పిన్నర్స్, కుల్దీప్ యాదవ్, ఇంకా వరుణ్ చక్రవర్తి. సో చాలా విచిత్రంగా ఉంది 5 స్పిన్నర్స్తో వెళ్ళడం. సో ఇంకా అక్కడ మనకి టీమిండియా టోటల్ స్క్వాడ్ చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, నెక్స్ట్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, ఇంకా కేఎల్ రాహుల్, ఇక్కడ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్కడ చూసుకుంటే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్. అక్కడ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి. టీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మన హార్దిక్ పాండ్యా ఉన్నారు. సో యాక్చువల్గా హర్షిత్ రాణాని తీసుకోవడంలో ఎవరికి డౌట్ లేదు, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కానీ హర్షిత్ రాణాని, లేకపోతే అక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారనుకున్నారు. బట్ ఇది అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమేమనుకున్నామంటే ఒకవేళ బూమ్రా ఫిట్గా లేకపోతే సిరాజ్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. బట్ సిరాజ్ని తీసుకోలేదు. సిరాజ్ని ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ కింద ఉంచుకున్నారు, అంటే ట్రావెలింగ్ రిజర్వ్ అంటారు కాబట్టి. సో ట్రావెలింగ్ రిజర్వ్లో ఒక 3 ప్లేయర్స్ ఉన్నారు. అది ఎవరంటే మనకి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, నెక్స్ట్ శివన్ దుబే. యాక్చువల్గా దుబాయ్కి మన ఇండియా నుండి 3 hours ఫ్లైట్ జర్నీ. మామూలుగా అయితే ట్రావెలింగ్ రిజర్వ్ ఉండదని అనుకున్నారు అందరూ. బట్ ఎందుకనో ట్రావెలింగ్ రిజర్వ్ను కూడా టీం అనౌన్స్ చేసింది. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.